ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాము. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాము. ఎంతోమంది ఈ అవకాశము లేక మనకి అవకాశం ఉండి కూడా మనము ఇట్టి రీతిగా దేవుని మాటలు వినటానికి మనకి దేవుడు చూపించిన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుందాము. ఈ థర్స్డే జరుగుతున్న ఈ ప్రేయర్ సర్వీస్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఏకీభవించి ప్రార్థించాలని కోరుచున్నాను. ఈ సర్వీస్ క్రమంగా జరగటానికి చక్కగా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకోకుండా ప్రతిదీ కూడా తన చిత్తానుసారముగా జరిగించులాగా మనమందరము ప్రార్థనాపూర్వకముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా గొప్ప దేవ ఆశ్చర్యకరుడా లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు ప్రభా. ఎవ్రీ థర్స్డే ఎవ్రీ సండే జరుగుతున్న ఈ ప్రేయర్ సర్వీస్ని దేవా మీరెంతగానో సహాయం చేస్తూ నీ కృప చొప్పున ముందుకు తీసుకువెళ్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎంతోమంది బిడ్డలు నాయన ప్రార్థనా పూర్వకముగా నాయన ఇదిగో తండ్రి సపోర్ట్ చేస్తుంటుండగా తండ్రి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దృష్టించమని కోరుచున్నాను తండ్రి. నాయన ఈ మాటలు అనేక మంది దగ్గరకు వెళ్ళటానికి ప్రభా నాయన అనేక మంది దీనిలో కనెక్ట్ అవ్వటానికి తండ్రి ఎంతోమంది వారు చేస్తున్న నాయన ఇదిగో తండ్రి పరిచర్యను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఎంతోమందికి లింక్ను పంపిస్తూ షేర్ చేస్తూ తండ్రి వారు రిమైండ్ చేస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ఇదిగో ప్రతిసారి కూడా ఎంతోమంది క్రొత్త వాళ్ళు దీనిలో కనెక్ట్ అవుతుంటుండగా తండ్రి అయ్యా ఇదిగో ప్రభా నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఇప్పుడు యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు గూగుల్ మీట్లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా తండ్రి అయ్యా మీ చేతులకు అప్పచెప్పి ఉన్నాను దేవా. నాయన మా అందరితో కూడా మీరు మాట్లాడు ప్రభా. నీ వాక్యముతో మమ్మల్ని దర్శించి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని హెచ్చరిక చేయమని కోరుచున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీరే మాకు సహాయం చేసి నీ చిత్తానుసారంగా నడిపించమని కోరుచున్నాను దేవా. దీనికి కావలసినంత సపోర్టివ్ సిస్టమ్ అంతటినీ కూడా పవర్ ఇష్యూని కూడా తండ్రి మీ స్వాధీనంలో పెట్టుకొని ఎక్కడ ఏ విధమైన డిస్టర్బెన్సెస్ లేకోకుండా తండ్రి అయా ఇదిగో ఈ సర్వీస్ అంతా చక్కగా జరగటానికి దేవా ఇదిగో నీ కృపను మాకు దయచేయమని కోరుచున్నాను తండ్రి. సమస్తము నీ చిత్తానుసారముగా నీ ఉద్దేశానుసారముగా జరిగించు ప్రభా. నైనా వాక్యం అందించబోతున్న నీ కుమారుని కూడా నీ సిలువ చాటును మరుగుపరుచుకొని తన నోటి బోరగా మీరుండి నాతో మాతో అందరితో మాట్లాడి ప్రభా అయా ఇదిగో మా హృదయాలను రంజింప చేయమని తండ్రి సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెనండి. మరొకసారి మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానము. మీలో చాలామంది క్రొత్త వారికి ఇంట్రడ్యూస్ చేస్తుంటుండగా దానిని బట్టి మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు కూడా ఈ పనిలో భాగస్థులుగా ఉన్నందుకు దేవుడు మీకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మేము దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా గూగుల్ మీట్ చూస్తున్న వారు యూట్యూబ్ లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీరు ఎవరికైనా రిమైండ్ చేయాలనుకుంటే తప్పకుండా మనం పాట పాడుకునే లోపు మీరు రిమైండ్ చేయాలని కోరుచున్నాను. ముందుగా మనం ఒక పాటను పాడుకుందాము. దేవునితో సహవాసము చేసినప్పుడు మన జీవితంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి, మన జీవితం ఎలా మారబోతుందో అని మనము పాటను పాడుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీకు కూడా తెలిసినట్లయితే ఈ పాట నాతో పాటు ఏకీభవించి పాడాలని కోరుచున్నాము. మనమందరం కూడా దేవునితో సహవాసము చేయాలి. దేవునితో సహవాసము చేసినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఎలా మారుస్తాడు, మన బ్రతుకుని ఎలా మారుస్తాడు, మన చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితులను కూడా దేవుడు ఏ రీతిగా మారుస్తాడో మనం ఈ పాట ద్వారా తెలుసుకుందాము.
బలం నీలో ఎదిగేందుకు నీలా మారేందుకు నిన్ను చూచేందుకు నిన్ను చాటేందుకు నీలో ఎదిగేందుకు నీలా మారేందుకు నిన్ను చూచేందుకు నిన్ను చాటేందుకు యేసు నీతో సహవాసం నాలోన పెంచింది ఆత్మబలం నిశ్చలమైన మనసిచ్చేది శోధన చేయించు బలమిచ్చేది నిశ్చలమైన మనసిచ్చేది శోధన చేయించు బలమిచ్చేది ఉన్నత స్థలములపైన నిలిపి నాకు విలువను సమకూర్చేది ఉన్నత స్థలములపైన నిలిపి నాకు విలువను సమకూర్చేది జయ జీవితమును రుచి చూపించి విజయము పైన కాంక్ష పెంచి యేసు నీతో సహవాసం నాలోన పెంచింది ఆత్మబలం పరులను ప్రేమించు గుణమిచ్చేది ప్రకృతిపై అధికారమిచ్చేది పరులను ప్రేమించు గుణమిచ్చేది ప్రకృతిపై అధికారమిచ్చేది కుటుంబ కలతలనంతము చేసి గృహమును స్వర్గముగా చేసి కుటుంబ కలతలనంతము చేసి గృహమును స్వర్గముగా చేసి సుస్థిరమైన శాంతిని కూర్చి సిలువ బాటలో నడిపించి యేసు నీతో సహవాసం నాలోన పెంచింది ఆత్మబలం యేసు నీతో సహవాసం నాలోన పెంచింది ఆత్మబలం నీలో ఎదిగేందుకు నీలా మారేందుకు నిన్ను చూచేందుకు నిన్ను చాటేందుకు నీలో ఎదిగేందుకు నీలా మారేందుకు నిన్ను చూచేందుకు నిన్ను చాటేందుకు యేసు నీతో సహవాసం నాలోన పెంచింది ఆత్మబలం హల్లెలూయా.
స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను. గాడ్ ఈజ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. దేవుడు మన పక్షాన అనేకమైన కార్యాలు చేస్తుంటుండగా దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన సజీవుడై మన మధ్యలో ఈరోజు నివాసము చేస్తూ మన పక్షాన అనేకమైన కార్యాలు చేయాలని ఇష్టపడుతున్న దేవుడు. ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా లెట్ us లుక్ టు గాడ్. ఈ రాత్రి దేవుని వైపు మనం చూద్దాం. యేసయ్యా, ఐ కమ్ టు యూ, నీ యొద్దకు నేను వచ్చానయ్యా. ఈ రాత్రి నన్ను దర్శించు. నా హృదయంలో ఏమై ఉన్నదో నువ్వు ఎరిగిన దేవుడివి. నా హృదయ వాంఛ ఏంటో నీకు తెలిసిన దేవుడు ప్రభువా. ఈ రాత్రి లార్డ్ స్పీక్ విత్ మీ. నీ దుడ్డు కర్ర నీ దండముతో నన్ను సరిచేయ ప్రభువా. దేవా, నన్ను నీ సరి అయిన మార్గంలో నన్ను నడిపించు. నిశ్చయముగా దేవుడు మనని ఆయన చిత్తంలో ఆయన మార్గంలో నడిపించాలని ఆశపడుతున్న దేవుడు. ఈ లోకంలో నిజంగా మనని ప్రేమించేవారు మనని గద్దిస్తారు, మనని ప్రేమించేవారు మనని శిక్షిస్తారు. నీ పరలోకపు తండ్రి కూడా నీకు మేలు కలగాలని, నీ జీవితంలో కదా నువ్వు ఆయన తట్టు తిరగాలని, నువ్వు ఒక క్రమశిక్షణలో నడవాలని నీ పరలోకపు తండ్రి నేనెంతగానో కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు తండ్రి శిక్షను తృణీకరించవద్దు. తండ్రి యొక్క గద్దింపును నువ్వు తృణీకరించవద్దు. ఈ రాత్రి దేవా, నీ మాటల చేత నాకు హెచ్చరిక చేయి. నీ మాటల చేత నన్ను సరిచేయి. నీ దుడ్డు కర్ర నీ దండముతో నన్ను సరిచేసి నీ నీతి మార్గాల్లో నన్ను నడిపించుకొని దేవుని అడుగుదాం. గాడ్ లవ్స్ us, మన్నెంతగా ప్రేమిస్తున్నాడు. అందుకొరకే ఈ రాత్రి మనని ఆయన మార్గాల్లో నడిపించుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవా, ఈ రాత్రి నేను నిన్ను వెంబడిస్తానయ్యా. నీ మార్గాల్లో నేను నడుస్తానయ్యా. నీ చిత్తంలో నేను నడవాలని ఆశపడుతున్నాను. నా చేయి పట్టుకుని నడిపించని దేవుణ్ణి అడుగు. సహోదరుడా, సహోదరి, ఇంతవరకు యూ హ్యావ్ నెవర్ ఫాలోడ్ గాడ్. దేవుని నువ్వు వెంబడించలేదు, ఆయన మార్గాల్లో నడవలేదు, ఆయన చిత్తాన్ని నువ్వు చేయలేదు. కానీ ఈ రాత్రి గివ్ యువర్ లైఫ్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. సజీవ యాగముగా నీ శరీరాన్ని ఆయనకి సమర్పణ చేసుకుని, దేవా ఈ రాత్రి నన్ను నడిపించు దేవా, నీ చిత్తంలో నన్ను నిలబెట్టుకో అని కదా దేవుణ్ణి అడుగుదాం. గాడ్ వాంట్ టు లీడ్ యూ. దేవుణ్ణి నడిపించాలని ఆశపడుతున్నాడు. దేవా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని వి లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. దేవా, ఈ రాత్రి నన్ను నడిపించు. ఈ రాత్రి నన్ను బలపరచు. దేవా, నీ చిత్తం ఏంటిదో నాకు నేర్పించి, నీ మార్గాలేంటో నాకు చూపించి నన్ను నడిపించని ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం చూద్దాం. We look to God and we'll pray to God. Thank you Jesus. నీకు స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును. నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరిల్చి, నీ మార్గములో నడిచేదా, నీరసింపక సాగేదా. నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరిల్చి, నీ మార్గములో నడిచేదా, నీరసింపక సాగేదా. నీవేను తీరుగా, నీవేను తీరుగా. అవును యేసయ్యా, నేను వెను తిరగనయ్యా. నీ మార్గాల్లో నడిచి
నీ చిత్తాన్ని నెరవేర్చి అయ్యా నీ కట్టడలు నీ విధులను అయ్యా నేను అనుసరించి నేను ఆనందింప చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రభా. గొర్రెల వలె మా మార్గాల్ని మేము తప్పిపోయామయ్యా. అనేక సార్లు నీ మార్గాలేంటో మేము గుర్తించలేకపోయాము నాయన. అనేక సార్లు నిన్ను దుఃఖపరిచాము, నిన్ను ఆయాసపరిచాము ప్రభా. We could not understand your perfect will. నీ పరిపూర్ణమైన చిత్తమేంటిదో మేము గ్రహించలేకపోయామయ్యా. మా జ్ఞానతని బట్టి, మా బుద్ధిహీనతని బట్టి దేవా ఎన్నోసార్లు నీ నుండి బహు దూరంగా వెళ్ళిపోయాం. ఈ రాత్రి నువ్వు మా కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించయ్యా. నీ వాక్యం అనే దుడ్డు కర్ర అయ్యా దండముతో మమ్మల్ని సరిచేసి నువ్వు నడిపించయ్యా. పరిశుద్ధాత్మదేవా, ఈ రాత్రి మా మధ్యలోకి దిగి రండి నాయన. నువ్వు మా మంచి బోధకుడివి. ఈ రాత్రి మాకు బోధించు. ఇవి మనుషుల మాటలు కాదయ్యా. పరిశుద్ధాత్మదేవా, నువ్వే ఇక్కడ నిలబడి బోధించు. Father, I want you to speak with us. నా పరలోకపు తండ్రి, నువ్వే మాతో మాట్లాడి రాత్రి మా హృదయానికి ఏ మాటలు అక్కరున్నాయో ఆ మాటల చేత మమ్మల్ని దర్శించు నాయన. దేవానికి స్తోత్రి హబాషందలానికి స్తోత్రం. నీ మహిమ నీ సన్నిధిని బలముగా పంపించు నాయన. ప్రతి గృహంలో కూడా let them experience your holy presence. నీ పరిశుద్ధమైన సన్నిధిని ప్రతి బిడ్డ అనుభవించాలయ్యా. ఈ రాత్రి బంధకాల్లో చీకటిలో దేవా సాతాను ఉచ్చులో చిక్కుకున్న నీ బిడ్డల్ని యేసు శక్తిగల నామములో ఇప్పుడే స్వతంత్రత ప్రకటిస్తున్నానైనా. I speak liberty in the name of Jesus. నీ బిడ్డలకి ఇప్పుడే విడుదల ప్రకటన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి నీ వెలుగు, నీ మహిమ, నీ దూతలు దిగి వచ్చును గాక. ప్రతి బిడ్డ కూడా ఈ రాత్రి వారి ఆత్మీయ నేత్రాల్ని తెరవండి. నీ వాక్యంలో నా గూఢమైన సంగతులు అర్థమయ్యే కృపను దయచేయండి నాయన. ఇదేదో సామాన్యమైన ఆన్లైన్ ప్రేయర్ ఉండకూడదయ్యా. ఈ రాత్రి ఐ వాంట్ యు టు లీడ్ దిస్ ప్రేయర్. ఈ ప్రార్థనను నడిపించు నాయన. శక్తివంతంగా వింటున్న మాటలు వారి హృదయానికి తాకే కృపను దయచేయండి. ఆధ్యాత్మికమైన విలువలు మాకు ఇచ్చి నాయన మా హృదయాన్ని నీ తట్టు త్రిప్పుకోమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నేను మరొకసారి ఆహ్వానిస్తున్నాను. ఈ దినమే ఒకళ్ళు మీరు కొత్తగా జాయిన్ అయ్యి ఉంటే వి వెల్కమ్ యూ ఇన్ టు దిస్ గ్రూప్. మరి చాలామంది కొత్త వారు జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంతోమందికి ఈ లింక్ని షేర్ చేస్తున్నారు. కాబట్టి నిశ్చయముగా అనేక మంది దేవుని రాజ్యంలోకి రావాలని వాక్యం సెలవిస్తుంది. అంత్య దినంలో అగ్నిలో నుంచి లాగినట్టుగా అనేక మందిని కదా అగ్ని గుండము నుంచి మనం బయటకి తీసుకురావాలి. అనేక మంది దారి తప్పిపోయి నాశనానికి వెళ్ళిపోతున్నారు. అనేక మంది చీకటిలోకి వెళ్ళిపోతున్నారు, అగాధంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుని హృదయం ఈ రాత్రి కూడా ఎంతో భారం కలిగి ఉన్నది. హిస్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ బర్డన్. అయ్యో నా బిడ్డలు నశించిపోతున్నారు, వారు నా తట్టు తిరగాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. అనేక మంది నామకార్థ స్థితిలోనే ఉన్నారు. ఇంకా అవసరత కొరకు దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈ రాత్రి అది కాదు సహోదరుడా, సహోదరి. ఇదిగో క్రైస్తవత్వం అనేది ఒక సజీవమైన మార్గము. ఇది నిత్య జీవానికి నడిపించే మార్గం. ఇది ఈ మార్గంలో నువ్వు నడిచినట్టయితే నిత్య జీవాన్ని పొందుకుంటావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో
దేవుడు నిన్ను పిలుస్తుండగా ఆయన మాటను తోసివేయొద్దు. ఆయన మాటలు బహు జాగ్రత్తగా విని అది నీకు మేలు క్షేమము, నీ ఆత్మకు అభివృద్ధి ఎదుగుదల కలిగించి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఈ రాత్రి వాక్య ధ్యాన నిమిత్తము ప్రసంగి బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిస్ ప్రసంగి 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. We're going to read book of Ecclesiastes chapter 12 verse 1. దుర్దినములు రాకముందే, దుర్దినములు రాకమునిపే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. స్మరణకు తెచ్చుకో. చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా యేసయ్యా, ఈ రాత్రి వాక్యం చేత నాతో మాతో మాట్లాడండి. అల్పుడను అయోగ్యుడను నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నా బలహీనతలన్నిటినీ కొట్టివేయి, నీ రక్తంతో కడుగు. ప్రభా, ఈ రాత్రి నేను కాదు, నువ్వు నిలబడి మా అందరితో మాట్లాడు. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు దయచి నీ బలమైన మాటల చేత ప్రతి బిడ్డని మీరు ఆకర్షించి నీ తట్టును త్రిప్పుకుని మహిం పొందమని యేసు నామమున వేడుకొచ్చినాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు మనందరికి ఒక పిలుపునిస్తున్నాడు. హీస్ గివింగ్ us a కాల్. నీ బాల్య దినములందే, ఇన్ యువర్ యూత్, ఇంగ్లీష్లో అంటాడు, నీ యవన కాలమందు, రిమెంబర్ యువర్ క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ ద యూత్. నీ బాల్య దినములో నువ్వు యవనస్తుడుగా ఉన్నప్పుడు, అనగా నీకు బలమున్నప్పుడు, నీకు శక్తి ఉన్నప్పుడు, నీకు సమయం ఉన్నప్పుడు, అన్ని నీకు అనుకూలముగా ఉన్న సమయంలోనే ఏం చేయ తెలుసా, నిన్ను సృష్టించిన ఒక సృష్టికర్త ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు పుట్టడానికి కారణము ఒక దేవుడు ఉన్నాడు. ఆయనను జ్ఞాపకము చేసుకో. సహోదరుడా, ఈ రాత్రి వాక్యం నీతోటి సెలవిస్తుంది. అనేక సార్లు నీ సృష్టికర్తను మర్చిపోయావు. యు హ్యావ్ ఫర్గాటన్ యువర్ క్రియేటర్. అసలు నిన్ను ఈ లోకంలో ఎందుకు పుట్టించాడో నీకు అర్థం కాదు. ఎందుకు ఈ లోకానికి దేవుడు నిన్ను పంపించాడో నీకు అర్థం కాదు. అనేక సార్లు ఈ అజ్ఞానతలో, ఈ అమాయకత్వంలో అనేక మంది కూలిపోయి నశించిపోతున్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. దుర్దినములు రాకమునిపే, సూర్య చంద్రులు నక్షత్రములు కథ చీకటి కమ్మకు మునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. యు నీడ్ టు రిమెంబర్ యువర్ క్రియేటర్. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నాకు మంచి ఆరోగ్యం ఉందండి, నాకు మంచి వయసు ఉందండి, నాకు మంచి శక్తి ఉందండి, నాకు అన్నీ ఉన్నాయండి. వై షుడ్ ఐ రిమెంబర్ మై క్రియేటర్? నా సృష్టికర్త నేను ఎందుకు స్మరణకు తెచ్చుకోవాలి కదా? చాలామంది నా దగ్గరికి వస్తారు ఎప్పుడంటే ద లాస్ట్ స్టేజ్, ఇంకా నేను చనిపోయే ఆ స్టేజ్లో వచ్చి అంటారు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, దేవుణ్ణి నన్ను గుర్తు చేసుకోమని చెప్పయ్యా, ప్లీజ్ ఆస్క్ గాడ్ టు రిమెంబర్ మీ. నాకు భార్య బిడ్డలు ఉన్నారయ్యా, నాకు చనిపోవాలని లేదు, నా కోసం ప్రార్థన చేయి. అయ్యా నేను ఇంకా యవనస్తుడేనయ్యా, నాకు చనిపోవాలని ఇష్టం లేదు, నా కోసం ప్రార్థన చేయి. అయ్యా నాకెన్నో బాధ్యతలు ఉన్నాయ్యా, నేను చనిపోవడం నాకు ఇష్టం లేదు, దేవునికి ప్రార్థన చేయి. లెట్ గాడ్ రిమెంబర్ మీ. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దుర్దినములు రాకమునిపే, చీకటి అనేది నీ జీవితంలో రాకమునిపే,
ఇదిగో భయంకరమైన పరిస్థితులు నీ ఇంటికి రాకమునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దిస్ ఈస్ ద టైమ్ దట్ యు నీడ్ టు రిమెంబర్ యువర్ క్రియేటర్. నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకోవాల్సిన సమయం ఇది. సహోదరుడా, నీ బలము, నీ శక్తి, నీ అనుకూలతని అంతటిని వ్యర్థమైన వాటి కొరకు గడిపివేస్తున్నావు. వ్యర్థమైన దాని కొరకు పరిగెత్తుతున్నావు. కానీ నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకొనడం లేదు. అసలు ఈరోజు నీలో ప్రాణం ఉండడానికి, ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణమైన నీ దేవుడును నువ్వు జ్ఞాపకము చేసుకో. యు నెవర్ రిమెంబర్ యువర్ గాడ్. ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు దేవా నాకు సహాయం చేయి అంటావు. నీ సమస్యలు వచ్చినప్పుడు దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అంటావు. నీకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావు. సహోదరుడా, ఈరోజు నీకు నువ్వు మోసగించుకుంటున్నావు. యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు మోసగించుకుంటున్నావు. ఇదిగో దుర్దినములు రాబోతున్నాయి, చీకటి దినములు రాబోతున్నాయి. ఇవన్నీ రాక మునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎ వార్నింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి ఒక హెచ్చరిక ఈ రాత్రి నీ దగ్గరికి వస్తుంది. అలాంటి భయంకరమైన దినములు రాకమునిపే నీ సృష్టికర్త దగ్గరికి రా. నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఈ రాత్రి దేవుడు నీడల ఎన్నో కార్యాలు చేశాడు. కానీ దేవుడు అంట, కొన్నిసార్లు ఈ మనుష్యులు దేవుణ్ణి మర్చిపోయినందుకు, ఈ మనుష్యులు దేవుణ్ణి విడిచిపెట్టినందుకు దేవుడంట సంతాపము నొందుతాడంట. గాడ్ విల్ రిపెంట్. నోవాహు కాలంలో దేవుడంట సంతాపము నొందాడు. ఎందుకు ఈ నరులను నేను సృష్టించాను? Why did I create this man in this world? వీరి ఆలోచనలన్నీ చెడుతనంతోటే ఉన్నాయి. వీరి క్రియలన్నీ చెడుతనంతోటే ఉన్నాయి. They never remember me. నన్ను జ్ఞాపకము చేసుకోరు. నోవాహు కాలంలో దేవుడంట మనుష్యుని సృష్టించినందుకు సంతాపము నొందాడు. He repented. ఈ రాత్రి నిన్ను సృష్టించినందుకు కూడా దేవుడు అనేక సార్లు సంతాపము నొందుతున్నాడు. ఎందుకు అనంటే నువ్వు దేవునికి అయిష్టముగా జీవిస్తున్నావు. దేవుడు చిత్తంలో నువ్వు నడవడం లేదు. దేవుని మార్గాల్లో నువ్వు నడవడం లేదు. ఆయన మార్గాలేంటో, ఆయన చిత్తం ఏంటిదో, ఆయన నీ నుండి ఏమి కోరుతున్నాడో యు నెవర్ బాదర్ టు అండర్స్టాండ్ గాడ్. నా దేవుడు నా నుండి ఏమి కోరుతున్నాడో తెలుసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించవు. ఎప్పుడు నీ ఆలోచనలే చెప్పేస్తావు. యేసయ్యా నా భర్తని దీవించు, నా భార్యని దీవించు, నా బిడ్డల్ని దీవించు, నా అప్పులు తీర్చు, నా రోగాల్ని స్వస్థపరచు, నాకు ఇది చేయి అది చేయి. కానీ దేవా నన్ను ఏమి చేయమంటావు అని ఎన్నడూ నువ్వు దేవుణ్ణి అడగలేదు. You have never asked God, Lord, what can I do for you? సహోదరుడా, ఈ రాత్రి ఆలోచన చేయి. Tonight you need to think about it. నిశ్చయముగా దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన ఆలోచనలు ఎన్నడూ మనం చేయలేక, దేవుడంట మనని లోకములో పుట్టించినందుకు, నీ సృష్టికర్త నిన్ను సృష్టించినందుకు సంతాపం నొందుతున్నాడు. He is repenting. సౌలును రాజు చేసినందుకంట దేవుడు సంతాపము నొందెను. దేవుడు ఎంతగానో దుఃఖము పొందాడు. ఇదిగో నా ఇశ్రాయేలు ప్రజలకి ఒక రాజుగా, నా ప్రజల్ని నడిపించే నాయకుడుగా ఉండాలని తన హృదయాన్ని మార్చి
తనకొక నూతన హృదయాన్ని ఇచ్చాడు. తన మీద తన తైలాన్ని పోసి అభిషేకించాడు. ఆ రాజుగా ఉండాలని అభిషేకించి నిలబెట్టాడు. కానీ సౌలు దేవునికి అయిష్టముగా జీవించాడు. He became disobedient to God. అసలు ఈ మానవుడు నేను ఎందుకు సృష్టించానని దేవుడు ఎంతగానో చింత పొందాడు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని యొక్క హృదయం ఎంతో భారము కలిగి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నిశ్చయముగా నువ్వు ఆయన పరిశుద్ధాత్మను అనేక సార్లు దుఃఖపరుస్తూ వచ్చావు. You have grieved his Holy Spirit. ఆయన మార్గాలు, ఆయన చిత్తంలోనూ నడవక, ఆయనని సంతోష పెట్టక, ఆయన గాయాల్ని మాటి మాటికి మనం రేపుతూ వచ్చాము. నిన్ను బట్టి ఈ రాత్రి ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు. అయినను నా బిడ్డలు నశించిపోవటం నాకు ఇష్టము లేదు. I have no pleasure in him that dieth. మరణమునందు వాని ఎడల నేను సంతోషించు వాడను కాను. నీ మనసుని నా వైపు త్రిప్పుకోమని ఈ రాత్రి దేవుడు సంతాపం నొందుతున్నాడు. ఆయన దుఃఖము పొందుతున్నాడు. సహోదరుడా, సహోదరి, అందుకొరకే ఈ రాత్రి వాక్యం నీ ముందుకు వస్తున్నది. ఇదిగో దుర్దినములు రాకమునిపే, సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకు మునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. యెహోవా దొరుకు కాలమందు ఆయనని వెదుకు. ఆయన సమీపంగా ఉండగానే ఆయనని వేడుకో. ఒక సమయం వస్తుంది, నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత దుఃఖపడినా, ఎంతగా ఆయన కావాలని నువ్వు అడిగినా దేవుడు నీ పక్షాన ఏమి చేయలేడు. సహోదరుడా, ఈ రాత్రి వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నిన్ను బట్టి దేవుడు ఎంతో సంతాపము నొందుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ హృదయాన్ని దేవుని తట్టును త్రిప్పుకోవాలని దేవుడు మనతోటి హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము, విల్ రీడ్ బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 1, మొదటి అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డని తెలుసుకొనును. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. దేవుడు యొక్క హృదయము, ఆయన ఘోష ఆకాశముతో మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నా పిల్లల్ని నేను పెంచి పెద్దవారుగా చేశాను. వారిలో ఊపిరి పోసి వారిని సంరక్షించి నేను వారిని పెద్దవారుగా చేస్తూ వచ్చాను. కానీ ఈరోజు నా బిడ్డలు నాకు తిరుగుబాటు చేశారు. దే హ్యావ్ రిబెల్డ్ అగేన్స్ట్ మీ. దేవుడు అంటాడు, ఎద్దు, ఆ మాట చదవని ఏమంటాడు అక్కడ, ఎద్దు తన కామాందుని ఎరుగును, ఎద్దు తన కామాందుని ఎరుగును. గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకుంటుంది. The ox know its owner. నా యజమానుడు ఎవరో ఎద్దుకి తెలుసు కదా. అది పగలంతా ఎక్కడ తిరిగినా కానీ సాయంత్రం అయిపోగానే యజమానుడి దగ్గరికి వచ్చేస్తుంది. గాడిదే
తన సొంత వాణిని ఎరుగుతుంది. గాడిదకి తెలివి లేదండి అనుకుంటాం, కానీ అలాంటి జంతువే తన యజమానుడి దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది. కానీ నా ప్రజలకు తెలివి లేదు. దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్. వారిని సృష్టించిన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవడం లేదు. ఆ సృష్టికర్త వైపు తిరగడం లేదు. వారి సొంత మార్గాలు, వారి సొంత ఆలోచనలు, వారి సొంత ప్రణాళికలో వెళ్ళిపోతున్నారు కదా. దేవుడు ఈ రాత్రి ఎంతగానో దుఃఖపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిజముగా నీ యజమానుడి వైపు నువ్వు తిరుగుతున్నావా? నీ యజమానుడి ఇంటిలో నివాసము చేస్తున్నావా? నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటున్నావా? నీ అవసరతని బట్టి, నీ అక్కరని బట్టే వెళ్తున్నావా? లేదు, నా యజమానుడి ఇంటికి నేను వెళ్ళాలి, నా యజమానుడి దగ్గరికి నేను వెళ్ళాలి అని ఈరోజు నువ్వు గుర్తించి నువ్వు వెళ్ళగలుగుతున్నావా? ఈ రాత్రి వాక్యం సెలవిస్తుంది, నా ప్రజలకు తెలివి లేదు, వారికి బుద్ధి లేదు. దే నెవర్ రికగ్నైజ్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకోలేరు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో మన బుద్ధిహీనతని బట్టి, మన అజ్ఞానతని బట్టి ఏం చేస్తున్నామంటే వి ఫర్గెట్ అవర్ గాడ్. మనం సృష్టించిన సృష్టికర్తను మనం మర్చిపోతున్నాం. వి ఫర్గెట్ హిమ్ కదా. రోజుకి ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం, అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకుంటాము, కానీ వి నెవర్ రిమెంబర్ దట్ హీ ఈజ్ అవర్ ఓనర్. ఆయన మన యజమానుడని ఎన్నడూ కూడా మన జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో ఈ రాత్రి మనం ఉంటున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, అలాంటి దుర్దినములు రాకమునిపే, ఆ చీకటి నిన్ను కమ్ముకొనక మునిపే నువ్వేం చేయాలంట? నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని దేవుడు చెప్తున్నాడు. యెర్మియా గ్రంథం 5వ అధ్యాయము, విల్ రీడ్ బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 5 verse 4. 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నేను ఇట్లా అనుకుంటుని, వీరు ఎన్నిక లేని వారై యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బలహీనులై ఉన్నారు. ఇక్కడ దేవుడు ఒక చక్కని మాట అంటాడు. మళ్ళా చదువుకుందాం. నేను ఇట్లా అనుకుంటుని, వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును, తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. ఎలా ఉన్నారు? బుద్ధిహీనులై ఉన్నారు. అసలు దేవుని మార్గాలేంటో ఎరగలేకపోతున్నారు. ఎప్పుడు ఒక సాంప్రదాయమైన జీవితంలో వెళ్ళిపోతున్నావు. నేను క్రైస్తవాన్ని, ప్రతి ఆదివారం వెళ్ళాలి, రావాలి కదా, భాగము దేవుని మందిరంలో ఇవ్వాలి, రోజు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి కదా. ఒక రొటీన్ లైఫ్కే నువ్వు వెళ్ళిపోతున్నావు, కానీ అసలు నా దేవుని మార్గాలు ఏంటిదో తెలుసుకోలేకపోతున్నావు. నీ సృష్టికర్త నిన్ను ఏది కోరుకుంటున్నాడో అర్థం చేసుకోలేకపోతున్నావు. యు ఆర్ నాట్ ఏబుల్ టు వాక్ ఇన్ హిస్ వేస్. ఎందుకు అనంటే నా ప్రజలు బుద్ధిహీనతని బట్టి, బికాస్ ఆఫ్ దేర్ ఫూలిష్నెస్. ఈ లోక జ్ఞానము చాలా మనకుంది, కానీ దేవుని యొక్క జ్ఞానం మనం కలిగి లేము కదా. దేవుని దృష్టిలో మనం బుద్ధిహీనులుగా కనబడుతున్నాం. సహోదరుడా, ఈ రోజు నుంచి దేవుని యొక్క మార్గాలు ఏంటిదో తెలుసుకో. లార్డ్, వాట్ ఈజ్ యువర్ పర్ఫెక్ట్ విల్ ఫర్ మీ? నా పక్షాన నీ పరిపూర్ణమైన చిత్తం ఏంటిది నా ప్రభువా? ఎప్పుడన్నా తెలుసుకోవడానికి ప్రయాసపడ్డావా? ఎప్పుడన్నా దేవుని మార్గాలేంటో, నేను ఎందులో నడవాలో నువ్వు తెలుసుకోగలిగేవా? ఎప్పుడన్నా దేవుని సన్నిధిలో కనిపెట్టావా? సహోదరుడా, నీ దేవుడు నువ్వు నడవలసిన త్రోవని నీకు బోధిస్తానంటున్నాడు. నిశ్చయముగా నువ్వు నడవలసిన మార్గము నీకు బోధిస్తానని చెప్తున్నాడు. ఈ రాత్రి ఇశ్రాయేలు ప్రజలు కదా బుద్ధిహీనతని బట్టి
కదా, దేవుని మార్గాలేంటో తెలుసుకోలేని దయనీయమైన పరిస్థితిలో ఉంటున్నారు. అనేక మంది ఈ రాత్రి దేవుని చిత్తమేంటో, ఆయన మార్గాలేంటిదో తెలుసుకోకుండా దే ఆర్ వాకింగ్ ఫూలిష్లీ, బుద్ధిహీనతతో నడుస్తున్నారు. అందుకొరకే దేవుడు తన హృదయ ఘోషతో ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయము యెర్మీయా గ్రంథము, జెర్మియా చాప్టర్ 9:3, 3వ వచనం చదువుకుందాం. విండ్లను త్రొక్కి వంచునట్లు, ఆ విండ్లను త్రొక్కి వంచునట్లు, అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. వారు తన నాలుకను వంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయొచ్చు ప్రవర్తించుచున్నారు. ఈ రాత్రి దేవుడు అంటాడు, వారి నాలుకను వంచేస్తున్నారు అబద్ధం ఆడటానికి. నన్ను ఎరగక, దే డోంట్ నో మీ, నా పరిశుద్ధత ఏంటో, నా మార్గాలేంటో, నా చిత్తమేంటో ఎరగక కీడు వెనకాల కీడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయ్యో, వారి గతి ఏమైపోబోతుంది, అయ్యో వారికి ఏమవ్వబోతుంది. సహోదరుడా, సహోదరి, అబద్ధము వెనకాల అబద్ధం ఆడేస్తున్నావు, ఒకదాన్ని కప్పడానికి ఇంకోటి ఆడేస్తున్నావు. ఈ రాత్రి బహు జాగ్రత్త. నీ దేవుణ్ణి ఎరగక కీడుని సమకూర్చుకుంటున్నావు, పాపాన్ని ఒడిగట్టుకుంటున్నావు. బహు జాగ్రత్త. నీ మార్గాలు, నీ ఆలోచనలు ఎట్రెత్తుకున్నాయో ఈ రాత్రి పరిశీలన చేసుకో. దేవుడు అంటాడు, నన్ను ఎరగక వారు కీడు వెనకాల కీడుని చేస్తున్నారు. బహు జాగ్రత్త. ఈ పాపం వల్ల వచ్చు జీతము మరణము, నిత్య నాశనానికి నిన్ను నడిపించడానికి కదా నువ్వు సిద్ధపడుతున్నావు. సహోదరుడా, యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ లైఫ్. నీ జీవితంతో ఆడుకోవద్దు, నీ బ్రతుకుతో ఆడుకోవద్దు. ఈ రాత్రి నా ప్రభువా, నీ మార్గాలేంటో నేను తెలుసుకోలేకపోతున్నాను. నా సృష్టికర్తను నేను స్మరణకు తెచ్చుకోక, నా సొంత మార్గాలు, నా సొంత ఆలోచనలో నేను వెళ్ళిపోయి నువ్వేమైపోతున్నావు, నాశనానికి సిద్ధపడుతున్నావు. బహు జాగ్రత్త. 6వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ వర్స్ 6. 6వ వచనము. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. ఎలా ఉందంట? కాపట్యము మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకోనల్లక ఉన్నారు. నీ ఇంట్లో కపటముతో నింపబడిపోయింది. వారి కపటమును బట్టి దేవునిని ఎరగక ఉన్నారు. They refuse to know me. నన్ను ఎరగడానికి కూడా వారు ఇష్టపడటం లేదు. సహోదరుడా, కపటముతో నింపుకున్నావా? పాపముతో నీ గృహాన్ని నింపుకున్నావా? మోసముతో నింపుకున్నావా? వక్ర మార్గాలతో నింపుకున్నావా? దేవునిని ఎరగక నువ్వు జీవిస్తున్నావని వాక్యం సెలవిస్తుంది. టుడే యు డోంట్ నో యువర్ గాడ్. నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోకుండానే నువ్వు వెళ్ళిపోతున్నావు. బహు జాగ్రత్త. ఈ రాత్రి వాక్యం నీతో కఠినంగా నీతో మాట్లాడుతున్నది. ఎందుకు అనంటే, గాడ్ లవ్స్ యు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ కీడుతో ఈ దుర్దినములు నీ ఇంటి మీదకి రాక మునిపే, ఈ చీకటి కమ్మకు మునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సోదరి, నువ్వు నశించిపోవట దేవునికి ఇష్టం లేదు. నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు. నీ కోసము ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు సిలువలో. నీ కోసం రక్తమంతా కార్చాడు. నీ కోసం ఎన్నో నిందలు భరించాడు. నీ కోసం తన శరీరమంతా దున్నించుకున్నాడు. ఎందుకంటే నిన్నంతగా ప్రేమించాడు. ఈ రాత్రి నీ ప్రాణప్రియుడు అనే దేవుని నువ్వు విడిచిపెట్టి
బహు దూరంగా వెళ్ళిపోతున్నావు. నీ కపటాన్ని నువ్వు పెట్టుకుని దేవుని ఎరగలేని స్థితిలో ఉన్నావు. ఆయనను గుర్తించలేని స్థితిలో ఉన్నావు. నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి ఆయన తట్టుచున్నాడు. ఈ రాత్రి కూడా హీస్ నాకింగ్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్. కానీ నీ హృదయ ద్వారాన్ని నువ్వు తెరవడం లేదు. అందరికీ తెరుస్తావు, అన్నిటికీ తెరుస్తావు, కానీ దేవునికి నువ్వు చోటు ఇవ్వడం లేదు. దేవుణ్ణి నీ హృదయంలోకి రావడానికి ఆహ్వానించడం లేదు. ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రాత్రి ఉంటున్నావు. ఈ రాత్రి గాడ్ ఈస్ కాలింగ్ యు మై బ్రదర్. ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సహోదరి, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి నా ప్రభువా, నా హృదయం అనే ద్వారాన్ని నీ కొరకు తెరుస్తాను. నాలోకొచ్చి నివాసము చేయ్యా. దేవా, నా సృష్టికర్తను నేను ఈ దినం నుంచి స్మరణకు తెచ్చుకుంటానయ్యా. I will start remembering my Creator before the evil days come. ఆ దుర్దినములు నీ మీద, నీ ఇంటి మీదకి రాకమునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఇదెంతో ప్రాముఖ్యమైనదని ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హోషేయ గ్రంథము, బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 2 వర్స్ 8. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. దానికి ధాన్య ద్రాక్షారస తైలములను, దానికి ధాన్య ద్రాక్షారసపు తైలములను, విస్తారమైన వెండి బంగారములను, విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే, ఇచ్చిన వాడను నేనే అని విచారింపక, అది అది వాటిని బయలుదేవతకు, అది వాటి బయలుదేవతకు ఉపయోగపరచెను. ఈ మాటని బహు జాగ్రత్తగా గమనించండి. మరొకసారి 8 నుంచి చదువుకుందాం. దానికి ధాన్య ద్రాక్షారస తైలములను, ఈ రాత్రి నీకు ధాన్య ద్రాక్షారసము తైలము ఇచ్చింది ఎవరంటే దేవుడే. నువ్వు తినడానికి ఆహారము కూడా ఇచ్చింది దేవుడే. నీకు నూనెనేంటి, ద్రాక్షారసం ఏంటి, నీకు ఉద్యోగం ఏంటి, నీ చదువేంటి, నీ ఆరోగ్యం ఏంటి, అన్ని ఇచ్చింది దేవుడే. మళ్ళా మాట చదువుకుందాం. దానికి ధాన్య ద్రాక్షారస తైలములను, విస్తారమైన వెండి బంగారములను, ఇచ్చిన వాడను నేనేనని విచారింపక, అది వాటిని బయలుదేవతకు, అది ఏం చేస్తుందంట, వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను. నేను కదా నీకు ఇచ్చిందన్నీ, కానీ వాటిని నువ్వు విచారించడం లేదు. యు నెవర్ థాట్ అబౌట్ ఇట్. ఈ ఆరోగ్యము నాకు దేవుడిచ్చాడు కదా, నేను ఈ శరీరంతో దేవుని మహిమ పరుస్తానని అనుకోవడం లేదు. ఈ రాత్రి ఈ ధాన్యము తినడానికి ఆహారము నా దేవుడు ఇచ్చాడు కదా, నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలని నీ దేవుని నువ్వు జ్ఞాపకము చేసుకోవడం లేదు. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఇవన్నిటినీ కూడా ఎవరికి అర్పిస్తున్నావంట? బయలుదేవతకు. నీ మనసులో, నీ హృదయంలో దేవుడిని కాక అనేక వాటిని ప్రేమిస్తున్నావే, అవే నీకు దేవతలుగా నిలబడి వాటికి నీ సమయాన్ని ఇస్తున్నావు, నీకున్న బలాన్ని ఇస్తున్నావు, నీకున్న అన్నిటినీ దానికే చేస్తున్నావు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఎంత భయంకరమైన పరిస్థితిలో కదా అనేక మంది కూలిపోతున్నారు. అనేక సార్లు వి డోంట్ అండర్స్టాండ్, మనకు అర్థము కాదు. అసలు ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే, ఈరోజు నీకు ఆరోగ్యము దేవుడు ఇచ్చాడంటే, నువ్వు చక్కగా ఆహారం తినగలుగుతున్నావంటే, ఉండడానికి ఒక ఇల్లు, కట్టుకోవడానికి ఒక బట్టని దేవుడు నీకు ఇచ్చాడు అని అంటే, నీకు కలిగిన సమస్తము కూడా దేవుడే ఇచ్చి ఉన్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్. నీ తలలో ఒక వెంట్రుక తెల్లగా నల్లగా అవ్వాలన్నా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్ అపాన్ గాడ్స్ విల్. అది దేవుని చిత్తానుసారంగానే జరుగుతుంది. కానీ
మనం వీటిని యోచించమంట. వి డోంట్ రియలైజ్, వి డోంట్ డిసర్న్. వీటిని మనం అర్థం చేసుకోకుండా మన శక్తి, మన బలము, మనకున్నవన్నిటిని ఏం చేస్తున్నామంటే లోకానికి, ఇహలోక దేవతకి, అనేకమైన దేవుడు కాక ప్రేమించే అనేకమైన దేవతలకు నువ్వు అర్పించేస్తున్నావు. బహు జాగ్రత్త. వాట్ ఏ ప్యాథటిక్ కండిషన్ యు ఆర్. ఎలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నావు. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. లెట్ us రియలైజ్. అజ్ఞానత స్థితిలో మనం జీవించకుండా దేవుని కొరకు, దేవా ఈ రాత్రి నేనేమై ఉన్నానో అది నీ కృపను బట్టేనయ్యా. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్. ప్రభా, ఈ ఉదయకాలాన నేను లేచాను అనంటే ఎంతోమంది ఆరోగ్యవంతులు నిద్రపోతున్నారు, కానీ ఉదయకాలాన వారు లెగరు, ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తున్నారు. కానీ దేవుడు నిన్ను బ్రతికించాడంటే ఉదయకాలన ఒక్క నిమిషము కూడా దేవుని కృతజ్ఞత చెప్పలేని స్థితిలో ఉన్నాం. దేవా, నీకు వందనాలయ్యా, నన్ను బ్రతికించావు. యు హ్యావ్ గివెన్ దిస్ లైఫ్ యాజ్ ఎ గిఫ్ట్ టు మీ. ఈ జీవాన్ని ఒక బహుమానంగా నాకు ఇచ్చావయ్యా. నీ సృష్టికర్తని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోలేని స్థితిలో జీవిస్తున్నావు. నేను చాలా బిజీ అండి, నేను చాలా 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 కదా పనులు నాకున్నాయి అనుకుంటూ కదా ఈ లోకములో అన్నిటినీ సంపాదించుకోవడానికి పరిగెత్తుతున్నావు. అందుకొరకే యేసయ్య అంటాడు, ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మను పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? వాట్ ప్రాఫిటెత్ ఎ మ్యాన్ if he gains the whole world and lose his own soul? నీ ఆత్మను పోగొట్టుకుంటే నీకేమి ప్రయోజనం? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీకు కలిగి ఉన్నవన్నిటినీ బట్టి దేవునికి అనుదినము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అనుదినము దేవునికి వందనాలు చెల్లించు. దేవా, ఇవన్నీ నువ్వు ఇచ్చినవే అయ్యా. నీ కృతజ్ఞతుడనై నీ కొరకు జీవిస్తానయ్యా. నిన్ను అనుదినము జ్ఞాపకము చేసుకుంటానయ్యా. అనుదినము నిన్ను స్తుతించి నిన్ను ఆరాధిస్తానని ఈ రాత్రి నీ హృదయాన్ని దేవుని తట్టు త్రిప్పుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. విల్ రీడ్ వర్స్ 1. Chapter 4 ఇశ్రాయేలు వారలారా, ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాటను ఆలకించుడి. సత్యమును కనికరమును, సత్యమును కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానమును, దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి, దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో, యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఈ రోజు దేవుడు దేశంలో ఏమి చూడడం లేదంట? జ్ఞానము లేదు. My people are destroyed because of the lack of knowledge and understanding. దేవుని యొక్క జ్ఞానము లేక ఈరోజు అనేక మంది నశించిపోతున్నారు. ఈ రాత్రి దేవుని మనం అడగవలసింది ఏంటిదంటే, దేవా, నీ పరలోకపు జ్ఞానము నాకు దయచేయి నాయనా. నీ గ్రహింపు శక్తిని నాకు ఇవ్వు నాయనా. అయ్యో నా తండ్రి, ఈ లోక జ్ఞానము నన్ను నశింప చేస్తుంది, కానీ నాకు నీ పర సంబంధమైన జ్ఞానం నాకు కావాలి. అయ్యో నా తండ్రి, నేను నాశనానికి వెళ్ళిపోతున్నాను. లార్డ్, ఐ నీడ్ యువర్ విజ్డమ్ అండ్ యువర్ నాలెడ్జ్. నీ జ్ఞానము, నీ తెలివి నాకు కావాలని ఈ రాత్రి నువ్వు అడిగినట్టయితే దేవుడంట నీ పక్షాన గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. సహోదరుడా, దుర్దినములు రాకమునిపే, చీకటి అనేది నీ బ్రతుకులో రాకమునిపే ఈ రాత్రి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. యు నీడ్ టు రిమెంబర్ యువర్ క్రియేటర్ కదా.
అందుకొరకే ఈ 12వ అధ్యాయము విలాప వాక్యములు మనకు సమయం లేదు, కానీ మొత్తం ధ్యానం చేస్తుంటుంటే అక్కడ ఒక చక్కని మాట చెప్తాడు. సమయం లేదు ఒక్కొక్కటి ధ్యానం చేయడానికి. 12వ అధ్యాయం విలాప వాక్యం, ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 12 వర్స్ 5, 5వ వచనం చదువుకుందాం. ఎక్లీసియాస్టిస్ ప్రసంగి 12వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ మనం గమనించినట్టయితే ఒక మానవుడు ఎత్తు చోటులకు మార్గముల యందు భయంకరమైనవి కనపడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బుడ్డుబుడుసర కాయ పగులును. ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చున్నాడు. వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. ఇక్కడ ఏమంటాడంటే, ఇంగ్లీష్లో చక్కగా చెప్తాడు. ఏమంటాడంటే, అండ్ ద డిజైర్స్ షల్ ఫెయిల్. ఒకడు నిత్యము ఒక ఉనుకు పట్టుకు వెళ్ళిపోతున్నాడు. ద డిజైర్ షల్ ఫెయిల్. నీ ప్రతి ఆశలు ఒకరోజు నువ్వు విడిచేస్తావు. బికాస్ మ్యాన్ గోయింగ్ టు హిస్ లాంగ్ హోమ్ కదా. నిత్యము దీర్ఘకాలము జీవించే ఆ ఇంటికి మానవుడు ఒకరోజు వెళ్ళిపోతున్నాడు. అండ్ ద మోనర్స్ షల్ గో అబౌట్ ద స్ట్రీట్స్. విలపించువారు వాని వెనకాల వేడ్చుకుంటూ వెళ్ళే దినము కూడా రాబోతుంది. ఇవన్నీ సంభవించక మునిపే, చీకటి రాకమునిపే, దుర్దినములు రాకమునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. యు నీడ్ టు రిమెంబర్ యువర్ క్రియేటర్. సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. మన బుద్ధిహీనతని బట్టి అనేక సార్లు మన సృష్టికర్తను మనం విడిచిపెట్టి వెళ్ళిపోయాం. కానీ ఈ రాత్రి let us come to our creator. మన సృష్టికర్త దగ్గరికి వద్దాము, ఆయనని జ్ఞాపకం చేసుకుందాము. నా ప్రభువా, ఈ రాత్రి నాకు నువ్వు కావాలయ్యా, ఐ నీడ్ యు మై గాడ్ అని ఈ రాత్రి నువ్వు ఆయన దగ్గరికి నువ్వు వచ్చినట్టయితే he is going to receive you. యెహోవా దొరకు కాలమందు ఆయనని వెతుకు సహోదరుడా. నేను ఇంకా ఏవేవో చేయాలనుకుంటున్నావు, కానీ నీ ముందు నాశనము నిలబడి ఉన్నది. గద్దించు సింహము వలె ఎప్పుడు మృంగుదునన్న అపవాది ఎదురు చూస్తున్నాడు నీ ముందు. నీకు తెలియదు ఏ దినము చీకటి కమ్ముకుపోతుందో. ఈ రాత్రి నీకు సమయం ఉండగానే దేవుని దగ్గరికి రా సహోదరి. ఈ రాత్రి నీకు సమయం ఉండగానే కమ్ టు గాడ్. దేవునికి నీ జీవితాన్ని సమర్పణ చేసుకో. ప్రభువా, నీ కొరకు నేను జీవిస్తానయ్యా. నువ్వు నన్ను ఏమి కోరుతున్నావో, నీ మార్గాలేంటో, నీ చిత్తమేంటో, నీ ఆలోచన ఏంటో నేను తెలుసుకోవడానికి ప్రయాసపడతానయ్యా. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన దొడ్డి వారిని ఎరుగును, కానీ నా ప్రజలకు తెలివి లేదంటున్నాడు దేవుడు. ఈ రాత్రి దేవా, నిజమే, నాకు తెలివి లేక ఈ లోకం వెనకాల పరిగెత్తేనే కానీ నీ దగ్గరికి నేను రాలేకపోయానయ్యా. ఐ హ్యాడ్ నెవర్ కమ్ టు యూ మై ఫాదర్. నా తండ్రి, నీ దగ్గరికి నేను రాలేకపోయానయ్యా. ఈ లోకమంతా మోసమే. నా స్నేహితులు 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 అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు తప్పిపోయిన కుమారుడు. అన్నీ నష్టపోయాడు. చివరికి తన తండ్రిని జ్ఞాపకము చేసుకున్నాడు. హీ రిమెంబర్డ్ హిస్ ఫాదర్. ఈ రాత్రి నువ్వు కూడా నీ సృష్టికర్తని జ్ఞాపకము చేసుకున్నప్పుడు యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి టర్న్డ్. నీ జీవితం ఒక నూతన మలుపులోకి తిరగబోతుంది. ఎప్పుడైతే ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడో తన జీవితమే మారిపోయింది. తన దరిద్రత వెళ్ళిపోయింది, ఆకలి వెళ్ళిపోయింది.
తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోగలిగాడు. ఈ రాత్రి యవన బిడ్డలారా, ఈ రాత్రి నీ తండ్రి దగ్గరికి రండి. ఈ లోకము దాని ఆశ గతించిపోబోతుంది. ఇవన్నీ శాశ్వతము కాదు. ఇవి క్షణిక మాత్రము అల్పకాల పాప భోగములేవి. వీటిని విడిచిపెట్టి నీ కోసం ప్రాణమిచ్చేసిన నీ తండ్రి దగ్గరికి రండి. ఈ రాత్రి నా తండ్రి, నాకు నువ్వు కావాలయ్యా. నా సృష్టికర్త నేను స్మరణకు తెచ్చుకుంటానయ్యా. ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో రాక మునిపే అయ్యా, నేను నీ దగ్గరికి వస్తాను. ఐ వాంట్ టు గివ్ మై లైఫ్ టు యూ. ఈ రాత్రి ఎంతమంది, దేవా నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తానయ్యా. నా సృష్టికర్త అయిన నా తండ్రి, అయ్యా నీ మార్గంలో నేను నడుస్తానయ్యా. నీ చిత్తంలో నేను నడుస్తానయ్యా. నిన్ను నేను సంతోష పెడతానయ్యా. నన్ను బట్టి నువ్వు ఎన్నడూ సంతాపం నొందొద్దయ్యా. నన్ను ఎందుకు సృష్టించావని నువ్వు బాధపడకూడదయ్యా. ప్రభా, నీకిష్టుడుగా నీకిష్టురాలుగా నేను జీవిస్తానయ్యా. ఈ రాత్రి నువ్వు నశించిపోకూడదని, నువ్వు నాశనానికి వెళ్ళకూడదని నీ పరలోకపు తండ్రి నిన్ను గద్దిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు మరణానికి వెళ్ళిపోకూడదని నీ పరలోకపు తండ్రి నీకు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ రాత్రి ఆయన గద్దింపుని నువ్వు స్వీకరించి, ఆయన హెచ్చరికను నువ్వు అంగీకరించి, తండ్రి నేను జ్ఞాపకం చేసుకుంటానని తప్పిపోయిన కుమారుడు వలె తండ్రిని జ్ఞాపకం చేసుకుని రాత్రి నువ్వు వచ్చినట్టయితే నీకెంతైనా మేలు, నీకు రక్షణ, నీకు ఆనందము, నీ జీవితంలో సంతృప్తి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us all close our eyes. ప్రియ సహోదరుడా, సహోదరి, దుర్దినములు రాకమునిపే, చీకటి కమ్మకమునిపే, సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకు మునిపే, నీ బాల్య దినములోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. రిమెంబర్ యువర్ క్రియేటర్ ఇన్ ద యూత్. నాకింకా సమయం ఉందిలే అని అనుకోవద్దు. ఇంకా నాకు అవకాశం ఉందిలే అని అనుకోవద్దు. ఈ రాత్రి ఇట్ వాజ్ నాట్ అన్ యాక్సిడెంటల్. ఏదో అకస్మాత్తుగా ఈ ఆన్లైన్లో నువ్వు జాయిన్ అవ్వలేదు. గాడ్ లవ్స్ యూ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ప్రేమించి ఈ రాత్రి నిన్ను గద్దిస్తున్నాడు. ఈ రాత్రి అయిన మాటలు విని, నా ప్రభువా నాకు నువ్వు కావాలయ్యా. నా తండ్రి, నిన్ను విడిచి బహు దూరంగా వెళ్ళిపోయానయ్యా. ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చావు, కానీ నీ కొరకు నేను ఉపయోగించుకోవడం లేదయ్యా. నా తండ్రి, నా స్నేహితులు, ఈ లోకము అయ్యా ఈ ఆశల కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నా జీవితాన్ని బహు భయంకరమైన పరిస్థితికి నేను తెచ్చుకున్నానయ్యా. అదుగో చీకటి నన్ను ఆవరిస్తుందయ్యా. దుర్దినములు నా దగ్గరికి వస్తున్నాయ్యా. ఈ కాలాన్ని ముగించే సమయం నా దగ్గరికి వస్తుందయ్యా. ఇవన్నీ రాకమునిపే నా సృష్టికర్త నేను స్మరణకు తెచ్చుకుంటాను. ఈ రాత్రి నీ కొరకు నా హృదయం అనే ద్వారాన్ని తెరుస్తున్నానయ్యా. నాలోకి రండి నా తండ్రి. నా అపరాధాలు, నా దోషాలు, నా బుద్ధిహీనత, నా అవిధేయత, నా తిరుగుబాటు తనాన్ని బట్టి నన్ను క్షమించు అని దేవుణ్ణి అడుగుదాం. Forgive me my Father. నన్ను క్షమించు నా తండ్రి. నన్ను కడుగయ్యా నీ రక్తము చేత. నన్ను నీ హక్కున చేర్చుకోండి నా తండ్రి. నాకు నువ్వు కావాలయ్యా. ఐ నీడ్ యూ మై ఫాదర్. ఈ లోకంలో నువ్వు తప్ప నాకెవ్వరూ లేరయ్యా.
అసలు నేను జీవిస్తున్నానంటే దానికి కారణం నువ్వే నా తండ్రి, నీ కొరకు జీవిస్తానని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో నీ పరలోకపు తండ్రితో ఒక మాట ఇవ్వు. నీ పరలోకపు తండ్రిని వేడుకో. ఈ రాత్రి నిశ్చయముగా ఆయన నిన్ను అంగీకరించబోతున్నాడు. ఈ రాత్రి నీ నక్కున చేర్చుకోబోతున్నాడు. ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చేయబోతున్నాడు. నీ పరలోకపు తండ్రిని నువ్వు జ్ఞాపకము చేసుకున్న గడియలో యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి టర్న్డ్. నీ బ్రతుకు మారిపోబోతుంది. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రం నాయనా. నా పరలోకపు తండ్రి, ఈ రాత్రి నన్ను, మమ్మల్ని నువ్వెంతగానో ప్రేమించావయ్యా. నువ్వు ప్రేమించిన కుమారుడిని గద్దిస్తున్నావు, శిక్షిస్తున్నావు అయ్యా. మేము నశించిపోకూడదని, మేము నాశనము కాకూడదని మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు నా తండ్రి, నీకు స్తోత్రం. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నిశ్చయముగా నీ కొరకు మా ద్వారాల్ని తెరుస్తున్నామయ్యా. మాలోకి రండి నా తండ్రి. ఈ దుర్దినములు రాకమునిపే, సూర్య చంద్ర నక్షత్రములు చీకటి కమ్మకు మునిపే, అయ్యో చీకటి మమ్మల్ని ఆవరింపకు మునిపే మా సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటున్నామయ్యా. ఈ రాత్రి నీ ప్రియ బిడ్డలందరి పైన నీ హస్తం పెట్టున్నాయన. ఇలాంటి తీర్మానం చేసిన నీ ప్రతి బిడ్డ పైన నీ హస్తం పెట్టు. ప్రతి బిడ్డకు కూడా నీ ఆధ్యాత్మికమైన రక్షణను కలిగించునైనా, వారి ఆత్మల్ని విమోచించునైనా. ఆ పాపపు ఉచ్చులో, ఆ చీకటిలో, ఆ శాపములో నుండి నీ బిడ్డలు నీ తట్టు తిరుగుతుండగా వారు చేపట్టుకుని లేవనెత్తున యేసయ్యా. ఈ రాత్రి అనేక మంది గుడ్డి నేత్రాలు తెరవబడునుగాక. లెట్ ద బ్లైండ్ ఐస్ బి ఓపెన్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి బిడ్డని వెలుగుని చూడాలయ్యా ఈ రాత్రి. ఓ నీ గొప్ప సింహాసనము నుంచి దిగి వస్తున్న వెలుగుని ప్రతి బిడ్డ చూడాలయ్యా. ఓరి హబా బాబా బా షందల. అవును నా తండ్రి, నీ హస్తము వారి పైన ఉంచు నాయనా. ఈ రాత్రి వారి హృదయాలు నీ కొరకు తెరుస్తుండగా నాయనా, ప్రతి హృదయంలోకి మీరు రండి నాయనా. నీ బిడ్డల భవిష్యత్తులను, వారి జీవితాల్ని మీరు కట్టండి నాయనా. ఈ రాత్రి యెహోవాకు దేవుడు కాగల జనులు ధన్యులు అనే ఆ ధన్యతని నీ బిడ్డలు కలగచేసి, వారి కుటుంబాల్ని, వారి వ్యక్తిగత జీవితాన్ని నీ సంపూర్ణతలో, నీ ఆనందంలో, నీ సమృద్ధిలో వారిని దీవించి నీ కృప చేత అంతము వరకు నువ్వు కాపాడి నీ మహిమలోకి సిద్ధపాటు చేయమని యేసు నామమున వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్లో జాయిన్ అయినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, అనుదినము నీ తండ్రికి హత్తుకొని జీవించండి. అనుదినము మన పరలోకపు తండ్రితో మనము కలిసి ఉందాం, సహవాసం కలిగి ఉందాం, ఆయనలో నడుస్తాము, ఆయనతో అంటు కట్టుకుని జీవిద్దాము. నిశ్చయముగా యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి వండర్ఫుల్. ఎంతో అద్భుతంగా నీ జీవితాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఈ రాత్రి ఇఫ్ యూ బీన్ బ్లెస్డ్, మీరు దీవించబడి ఉంటే కదా ఆమేన్ అని టైప్ చేయండి, లేదా గూగుల్ మీట్లో యూ కెన్ రైజ్ అప్ యువర్ హ్యాండ్. నిశ్చయముగా అవును దేవా, నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటానన్నవారు ఈ రాత్రి లివ్ ఫర్ గాడ్, దేవుని కొరకు జీవించండి. దేవుడు మీ జీవితంలో అనేకమైన నూతన మలుపుల్లోకి తిప్పి మీ జీవితంలో ఒక గొప్ప సంతోషము, ఒక ఆనందము, ఒక గొప్ప తృప్తిని కదా నీలో ఆయన కలిగించి చేయబోతున్నాడు. నిశ్చయముగా నీకు విడుదల కలిగించి నీ పక్షాన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు యూ క్యాన్ సెండ్ ఎ వాట్సాప్, మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టవచ్చు. వీల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ, మీకోసం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు యూట్యూబ్ లైవ్లో లాగౌట్ అయిపోతున్నాము. గూగుల్ మీట్లో వీల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ, ఇండివిజువల్గా మీ కొరకు ప్రార్థన చేస్తాము.
యూ కెన్ జాయిన్, దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. గాడ్ బ్లెస్ యూ. ఎవ్రీ థర్స్డే అండ్ సండే, గురువారం ఆదివారం రోజు సేమ్ లింక్ తోటి సేమ్ ఛానల్లో ఈవినింగ్ 8 o'clock, సాయంకాలం 8 గంటలకు మీరు జాయిన్ అవ్వచ్చు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.